హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్. భీమిలి నియోజకవర్గంలో జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఇల్లిపిల్లి అనిల్ గారు ప్రస్తుతం ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజల యొక్క సమస్యల్ని, అలాగే ప్రజల యొక్క ఆకర్షించే విధానంలో కావచ్చు, లేదా ప్రజలను మనలు పొందే ప్రయత్న భాగంగా గత వారం రోజుల నుంచి కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ ప్రచారం ఎలా ఉంది, ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది అనేది ప్రస్తుతం ఆయనతో మనం అడిగి తెలుసుకుని ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. అంటే మీరు నామినేషన్ దగ్గర పడుతున్న సమయంలో మీరు ప్రచారం కూడా చాలా జోరుగా కొనసాగుతుంది. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? సో రెస్పాన్స్ చాలా బాగుందండి. ఫ్రాంక్లీ అంటే నేను అనుకున్న దానికన్నా చాలా మంచిగా ఉంది ప్రచారం, అంటే రెస్పాన్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ భీమిలి ఎక్స్క్లూజివ్గా చూసుకునేటప్పటికి పార్టీలకు అతీతంగా ఇక్కడున్న ఎవరైతే క్యాండిడేట్స్ నించుంటున్నారో వాళ్ళ మీద ఉన్న అపోజిషన్ మేబీ నాకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. గంటా శ్రీనివాసరావు గారు కావచ్చు ఒకవైపు, రెండోది అవంతి శ్రీనివాసరావు గారు కానీ కావచ్చు. సో వాళ్ళిద్దరినీ బేస్ చేసుకునే ఈ ఎలక్షన్ డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి భీమిలిలో ప్రతి ప్రజలు కూడా మనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. అంటే ప్రజల నుంచి ఇప్పుడు టీడీపీ నుంచి, కూటమి నుంచి కానీ, లేదంటే వైసీపీ నుంచి కానీ, లేదా మీ పార్టీ నుంచి కానీ, లైక్ చాలామంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారనమాట. సో వీళ్ళ దృష్ట్యా వాళ్ళ నుంచి ఏ విధంగా, అంటే ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉండదు అనుకుంటున్నారు, లేదంటే మీకే ఓటేస్తాం అంటున్నారా, లేకపోతే వాళ్ళకున్న సమస్యలు మీకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అసలు వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనుకుంటున్నారు? సో వన్ పాయింట్ అండి. సో మా మేనిఫెస్టో ఏదైతే ఉందో, మేనిఫెస్టో అనేది మేము మొన్న రిలీజ్ చేయడం జరిగింది. మేము ప్రజల్లో వెళ్ళేటప్పుడు కూడా మేనిఫెస్టో చూపించినప్పటికీ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. మంచి అవగాహనతో ఈ మేనిఫెస్టో చేశారనే విషయం ఒకటి ప్రజలందరూ గమనిస్తున్నారు అండి. అండ్ రెండో విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే, మనకి ఇప్పుడున్న ఓటర్స్ అవ్వచ్చు, పార్టీల నుంచి చూసుకుంటే ఇప్పుడు వరకు కష్టపడిన వాళ్ళు ఒకరు, ఈరోజు వచ్చి టికెట్ తీసుకునే వాళ్ళు ఒకరు అనే అభిప్రాయం చాలా గట్టిగా ఉంది. మేబీ జనసేన క్యాడర్ నుంచి అవ్వచ్చు. ఈ రోజున్న పరిస్థితుల్లో అంటే మనము చెప్పకూడదేమో కానీ సందీప్ గారు ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు ఉన్న విషయం ఓపెన్గా. సో ఆ క్యాడర్ కూడా కొంత డిస్టర్బ్డ్ నేచర్లో ఉందండి. అలాగే ఇప్పుడు కోరాడు రాజబాబు గారు అవ్వచ్చు, ఆయన కూడా ఏమవుతుంది అంత అంటే ముమ్మరంగా ఆయన కూడా రాలేకపోతున్నారు. సో పార్టీలు ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో, మెయిన్ లీడర్స్ కాకుండా క్యాడర్ అనేది వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇన్ని రోజులు మేము కష్టపడడం, ఒక వ్యక్తి కోసం కష్టపడడం, ఇంకో వ్యక్తి వచ్చి అనూహ్యంగా దాన్ని తీసుకెళ్తున్నారనే నెగిటివిటీ అయితే ఉంది. సో దాన్ని మనం క్యాచ్ చేయగలుగుతున్నాం అండి. అంటే ఇప్పుడు అంటే వాళ్ళ వ్యతిరేకత ఓటుని మీరు క్యాచ్ చేయగలుగుతారు ఖచ్చితంగా. అంటే మీకు అది సాలిడ్గా పడే అవకాశం ఉంది అనుకుంటున్నారా? నేను ఒక పాయింట్ కూడా ఇక్కడ చెప్తానండి. సో చాలామంది మనం చెప్తున్న విషయాల్లో కూడా ఒకటేనండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఒక విషయము, మనకి భీమిలిలో ఉన్నది 3,53,000 మంది అండి ఓటర్లో. సో లాస్ట్ టైం ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నా సరే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మీకు పడింది 89,001 అయితే 98,000 ఆర్డ్ ఒక పార్టీకి వచ్చిందండి. సో ఎంత వీళ్ళు దీని ఎంత ఆర్థిక ప్రలోభాలకి లోపడినా సరే ఇటువైపు 1,00,000 అటువైపు 1,00,000 కన్నా సరే ఇంకా ఎక్కువకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇంకా మిగిలింది 1,53,000 మంది ఓటర్లు న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. ఈ న్యూట్రల్ ఓటర్స్ని ఎవరైతే మొబిలైజ్ చేసుకుని వెళ్ళగలుగుతారో ఖచ్చితంగా విజయం వాళ్ళదే అవుతుందండి. అంటే ఇప్పుడు మీరు పదే మీ ప్రచారంలో కావచ్చు, మీరు ఇచ్చే స్టేట్మెంట్లో కావచ్చు, అంటే ఇతర పార్టీ యొక్క అభ్యర్థులు వాళ్ళు మాజీ మంత్రులుగా చేశారు, మాజీ ఎమ్మెల్యే, వాళ్ళ యొక్క నివాస స్థలాలు కావచ్చు, వాళ్ళు ఉండే ప్లేసెస్ గురించి కానీ పదే మీరు ప్రస్తావిస్తున్నారు. అసలు దాని వెనక అసలు మీ ఆంతరం ఏంటి సార్? అసలు నా మెయిన్ ఉద్దేశం కూడా ఒకటేనండి. ఈరోజు పొద్దున్నే సపోజ్ ఒక పర్టికులర్ ఏరియాలో ప్రచారం ఉందంటే గంటా శ్రీనివాసరావు గారు అక్కడ MVP నుండి స్టార్ట్ అవ్వాలి. ఓకే, అదే అవంతి శ్రీనివాసరావు గారు అక్కడ సీతమ్మదారి నుండి స్టార్ట్ అవ్వాలి. వీళ్ళిద్దరూ ఎక్కడే భీమిలీనే పాలించారు. ఓకేనండి, భీమిలీ అంత అభివృద్ధి చెందిన ప్రదేశం అయ్యి ఉంటే, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ గెలిచినప్పుడు ఇక్కడ అంత బాగా అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళు ఎందుకు ఒక ఇల్లు ఇక్కడ కట్టుకోలేకపోయారండి? సో అంటే వాళ్ళకేమో మంచి అభివృద్ధి జరిగిన ప్రదేశాల్లో ఇల్లులు కావాలి, వాళ్ళకి కంఫర్ట్స్ కావాలి, ఇక్కడ ప్రజలు ఇంకా అభివృద్ధి లేని ప్రదేశంలో ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. ఒక లేదు భీమిలీ అంత అభివృద్ధి పడి ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడే ఉండొచ్చు కదండి. వాళ్ళు ఎందుకు ఈ రోజు వరకు భీమిలీలో నివాసాలు ఏర్పరచుకోలేకపోయారు అనేది ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారండి ఈ విషయం. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చదువుకుని మీకు ఒకసారి మీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తే, మీరు అదే అవంతి కాలేజీలో బీటెక్ స్టూడెంట్గా మీరు ఉన్నారు. సో ఈరోజు అనూహ్యంగా మీరు చదివేటువంటి సంస్థల అధినేతపైన మీరు ఈరోజు రాజకీయంగా పోటీకి నిలబడే పరిస్థితి. అసలు ఇది ఎలా చూస్తారు మీరు? ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ అండి. నేను 2007 నుండి 2011లో అదే తగరపల్సి అవంతి కాలేజ్లో నేను బీటెక్ చదివాను, అది వాస్తవం. బట్ దానికి ఈ పాలిటిక్స్కి సంబంధం ఇంటర్లింక్ చేయలేము కదండి.
ఆయన ఆ రోజు పెట్టారు సిచ్యువేషన్, అక్కడ మనం చదవాల్సి వచ్చింది, చదివాము. బట్ ఈరోజు మనం భీమిలి, నేను ఒక స్థానిక అభ్యర్థిని, ఆయన ఉన్నారు, నేను పోటీ చేస్తున్నాను, అంతకన్నా దాన్ని ఇంటర్లింక్ చేయాల్సిన పరిస్థితి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. లేదు, కాకపోతే మనకంటే ఒక సోల్ ఉంటుంది కదా, అంటే మాకు చెప్పే పాటలు చెప్పే గురువులు అంటే, లేదు మేము కాలేజ్ చదివే చైర్మన్ కదా, సో ఏమైనా ఈ సాఫ్ట్ కార్నర్ ఏమైనా మీకు ఏమైనా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తానండి, అంటే మేబీ ఇది అవ్వచ్చు, అందరికీ తెలిసిన విషయమే. 2009 ఎలక్షన్లో కానీ, లేదంటే 2019 నుండి 24 ఎలక్షన్లో భీమిలిలో వైసీపీ క్యాడర్ నుంచి అవ్వచ్చు, లేదా టీడీపీ క్యాడర్ నుంచి అవ్వచ్చు, కానీ క్యాడర్తో పాటే సమానంగా వాళ్ళ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా వచ్చి పనిచేసిన పరిస్థితి ఉంది. ఓకేనండి. సో ఇప్పుడు అవంతి గారికి నిజంగా క్యాడర్ మీద లేదా ఇక్కడ ఉన్న నాయకుల మీద అంత నమ్మకమే ఉండుంటే వాళ్ళ కాలేజ్ స్టాఫ్ని తీసుకొచ్చి కోరిలేట్ చేసుకోవాల్సినంత అవసరం రాదు. ఫస్ట్ పాయింట్. మన కార్పొరేషన్ ఎలక్షన్స్లో 6వ వార్డులో ప్రియాంక గారు పోటీ చేసినప్పుడు పరిస్థితి కూడా అంతే. సో ఇక్కడ నాయకులను వాళ్ళు నించోబెడుతున్నారు తప్ప వాళ్ళకి కూడా పూర్తిగా వాళ్ళ మీద నమ్మకం లేని పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళ కాలేజ్ స్టాఫ్ని తీసుకొచ్చి దగ్గరుండి కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అదే అంటున్నానండి, ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి రాజకీయం చేసేటప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తేనే కదా వాళ్ళు కూడా ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు అనిల్ గారు, సరే ఈ రాజకీయ ప్రచారం జరుగుతుంది, నామినేషన్కి ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు, ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు, దానికి మీ యొక్క బలగం ఏ విధంగా నిరూపించుకోబోతున్నారు? నా బలగం, నా శక్తి అంతా కూడా కామన్ ఓటర్ అండి. ఎవరైతే డబ్బులకు ప్రలోభ పడకుండా, డబ్బులకు ప్రలోభ పడే ఓటర్లకు కూడా ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్కి ఆలోచించడానికి వచ్చారంటే, ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటాయండి, 2 ఓట్లు ఖచ్చితంగా నాకు పడతాయండి, మిగతా 2 ఓట్లు వాళ్ళు ఆల్రెడీ డబ్బు ఇచ్చి ప్రలోభ పెట్టినవా, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న పార్టీ క్యాడర్ ప్రకారంగా పడతాయి. కానీ 50% ఆఫ్ ద ఓటింగ్ వరకు అయితే ఖచ్చితంగా నాకు పడుతుందని 100% నమ్మకం నాకుంది. నాకు కలిసిన వాళ్ళు, లేదంటే నేను మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అది నాకు పర్సనల్గా ప్రాపగేట్ చేస్తున్న విషయాలు కూడా ఉన్నాయన్నమాట. నామినేషన్ ఎప్పుడు అయిపోతున్నారు? నామినేషన్ మేము 23వ తారీఖున అయిపోతున్నామండి. అంటే ఏం మంచి రోజు చూసుకున్నా, లేదంటే ఏమన్నా సెంటిమెంట్ ఏమన్నా? అలా ఏం లేదండి, వీఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ ద ఫ్లో అంతే. సో ఒకసారి మా అధ్యక్షుల వారి నామినేషన్ క్లోజ్ అవ్వగానే 23వ తారీఖు కానీ లేదా 24 కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఆ రోజు మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, విషయం గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నామినేషన్ వేసి భీమిలి ఎమ్మెల్యేకి గెలవాలని మేము మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్.